అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి తద్వారా వచ్చే ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కలిగించేవే వ్యాక్సిన్స్. ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి మరింత మందికి వ్యాప్తి కాకుండా వ్యాక్సిన్స్ కాపాడతాయి. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ఆధారంగా నవజాత శిశువు నుంచి 14 సంవత్సరాల వరకు పిల్లలకు ఇవ్వవలసిన వ్యాక్సిన్స్, వాటి ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో తెలియజేశాం. పుట్టిన వెంటనే శిశువుకు ఇప్పించవలసిన వ్యాక్సిన్స్. బీసీజీ వ్యాక్సిన్ టీబీ లేదా క్షయ నుంచి రక్షణ ఇస్తుంది. ఓరల్ పోలియో వ్యాక్సిన్ లేదా ఓపీవీ 3 రకాల ప్రమాదకర పోలియో వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. హెపటైటిస్ బి బర్త్ డోస్. హెపటైటిస్ బి వైరస్ వలన లివర్ ఆరోగ్యం దెబ్బతీసే ప్రాణాంతక ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. పుట్టిన 6 వారాలకు ఇవ్వవలసిన వ్యాక్సిన్స్. డిపిటి వ్యాక్సిన్ ముక్కు, గొంతును ప్రభావితం చేసే ప్రమాదకర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, డిప్తీరియా, దవడలు, నోరు, గొంతు కండరాలను కదలనీయకుండా చేసే వ్యాధి, టెటానస్ లేదా ధనుర్వాతం, పెర్టుసిస్ లేదా కోరింత దగ్గు. ఈ 3 ప్రమాదకర ఇన్ఫెక్షన్స్ నుంచి ఈ కంబైన్డ్ వ్యాక్సిన్ రక్షణ ఇస్తుంది. IPV1 ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ మొదటి డోస్ 3 రకాల ప్రమాదకర పోలియో వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. HIV1 హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి బ్యాక్టీరియా వలన వచ్చే బ్లడ్ పాయిజనింగ్, నిమోనియా, మెదడు, వెన్నుపాముకు సోకి ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. హెపటైటిస్ B2 లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తోంది. రోటావైరస్ వ్యాక్సిన్ నీళ్ల విరోచనాలు, వాంతులు, పొట్టనొప్పి, జ్వరం లక్షణాలను కలిగి ఉండే అతిసార వ్యాధి నుంచి రక్షణ ఇస్తోంది. PCV1 న్యూమోకోకల్ కన్జుగేట్ వ్యాక్సిన్ న్యూమోకోకల్ బ్యాక్టీరియా వలన వచ్చే మెదడు, వెన్నుపాము ఇన్ఫెక్షన్స్, నిమోనియా, చెవి ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ కలుగుతోంది. పుట్టిన 10 వారాలకు ఇవ్వవలసిన వ్యాక్సిన్స్. DPT2 డిప్తీరియా, టెటనస్ మరియు పెర్ట్యూసిస్ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తోంది. IPV2 3 రకాల ప్రమాదకర పోలియో వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోంది. HIV2 హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి బ్యాక్టీరియా వలన రాగల బ్లడ్ పాయిజనింగ్, నిమోనియా, మెదడువాపు వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. హెపటైటిస్ B3 లివర్ను దెబ్బతీసే హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తోంది. రోటావైరస్ వ్యాక్సిన్ అతిసార వ్యాధి నుంచి రక్షణ ఇచ్చే రోటావైరస్ వ్యాక్సిన్ చుక్కల మందు 2వ డోస్. PCV2 మెనెంజైటిస్ లేదా మెదడు, వెన్నుపామును అటాక్ చేసే ప్రమాదకర న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ ఇస్తుంది. అంతేకాదు, అదే బ్యాక్టీరియా వలన వచ్చే తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్స్, నిమోనియా నుంచి కూడా రక్షణ ఇస్తుంది PCV వ్యాక్సిన్. 14 వారాలకు ఇవ్వబడే వ్యాక్సిన్స్. DPT3 డిప్తీరియా, టెటానస్ మరియు పెర్ట్యూసిస్ వ్యాధుల నుంచి రక్షణగా వ్యాక్సిన్ 3వ డోస్. IPV3 ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ 3 రకాల ప్రమాదకర పోలియో వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. HIV3 హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి బ్యాక్టీరియా వలన వచ్చే బ్లడ్ పాయిజనింగ్, నిమోనియా, మెదడువాపు వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. హెపటైటిస్ B4 లివర్ను దెబ్బతీసే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. రోటావైరస్ వ్యాక్సిన్ 3 అతిసార వ్యాధి నుంచి రక్షణ ఇచ్చే రోటావైరస్ వ్యాక్సిన్ చుక్కల మందు 3వ డోస్. PCV3 మెనెంజైటిస్ లేదా మెదడు, వెన్నుపామును అటాక్ చేసే ప్రమాదకర న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ ఇస్తుంది. 6 మరియు 7 నెలలకు తీసుకోవలసిన వ్యాక్సిన్స్. ఫ్లూ వైరస్లు అనేక వందల రకాలు ఉంటాయి. వీటి నుంచి రక్షణగా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ 2 డోసులు 6, 7వ నెలల్లో తీసుకోవాలి. 6 నుంచి 9 నెలల మధ్య టైఫాయిడ్ కాన్జుగేట్ వ్యాక్సిన్ ఇప్పించాలి. టైఫాయిడ్ జ్వరం నుంచి రక్షణ ఇచ్చే వ్యాక్సిన్ ఇదే. 9 నెలలకు MMR1 మెనింగోకోకల్ 1 వ్యాక్సిన్ ఇప్పించాలి. MMR వ్యాక్సిన్ మీసిల్స్, మమ్స్, రుబెల్లా వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ ఇస్తోంది. మెనింగోకోకల్ బ్యాక్టీరియా వలన కలిగే మెదడు, వెన్నుపాము వ్యాధుల నుంచి, అలాగే రక్త సంబంధ ఇన్ఫెక్షన్స్ నుంచి మెనింగోకోకల్ వ్యాక్సిన్ రక్షణ ఇస్తుంది. 12 నెలలకు హెపటైటిస్ A మొదటి డోస్ ఇవ్వాలి. JE1 వ్యాక్సిన్ దోమకాటు వలన వచ్చే మెదడు వాపు వ్యాధి లేదా జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి రాకుండా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. కలరా వ్యాక్సిన్ మొదటి డోస్. ఇది కలరా బారిన పడకుండా రక్షణ ఇస్తోంది. కలుషిత నీరు లేదా ఆహారం వలన వచ్చే కలరా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. మెనింగోకోకల్ 2వ డోస్. మెనింగోకోకల్ బ్యాక్టీరియా వలన కలిగే మెదడు, వెన్నుపాము వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. 13 నెలలకు ఇవ్వబడే వ్యాక్సిన్స్. JE2 వ్యాక్సిన్ మెదడు వాపు వ్యాధి నుండి రక్షణ ఇస్తుంది. కలరా వ్యాక్సిన్ 2వ డోస్. కలరా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు. 15 నెలలకు ఇవ్వబడే వ్యాక్సిన్స్. MMR2 మిసిల్స్, మమ్స్, రుబెల్లా వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే MMR వ్యాక్సిన్ 2వ డోస్. వ్యారిసెల్లా మొదటి డోస్.
ఈ వ్యాక్సిన్ చికెన్ పాక్స్ బారిన పడకుండా రక్షణ ఇస్తుంది. పీసీవీ బూస్టర్ డోస్. న్యూమోకోకల్ బ్యాక్టీరియా బారిన పడకుండా పీసీవీ వ్యాక్సిన్ అదనపు రక్షణ కోసం బూస్టర్ డోస్ తప్పనిసరి. 16-18 నెలలకు ఇవ్వబడే వ్యాక్సిన్స్. DPT-B1 డిప్తీరియా, టెటనస్ మరియు ఫెర్ట్యుసిస్ వ్యాధుల నుంచి రక్షణగా ఇచ్చే వ్యాక్సిన్ బూస్టర్ డోస్. HIV-1 హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి బ్యాక్టీరియా వలన వచ్చే బ్లడ్ పాయిజనింగ్, నిమోనియా, మెదడు వాపు వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే బూస్టర్ డోస్. IPV-B1 పోలియో కలుగజేసే వైరస్ నుంచి రక్షణ ఇచ్చే బూస్టర్ డోస్. 18-19 నెలల మధ్య ఇవ్వవలసిన వ్యాక్సిన్స్. హెపటైటిస్ ఏ రెండవ డోస్, చికెన్ పాక్స్ నుంచి రక్షించే వ్యారిసెల్లా వ్యాక్సిన్ రెండవ డోస్. 2 ఏళ్లకు ఇవ్వవలసిన వ్యాక్సిన్స్. PPSV23 న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించే వ్యాక్సిన్. 23 రకాల బ్యాక్టీరియా నుంచి రక్షిస్తోంది. 4-6 ఏళ్ల పిల్లల మధ్య పిల్లలకు DPT రెండవ బూస్టర్ డోస్, IPV 5వ డోస్, MMR 3వ డోస్. 9-14 ఏళ్ల మధ్య పిల్లలకు ఇవ్వదగ్గ వ్యాక్సిన్స్ ఏవి అని చూస్తే HPV లేదా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి రక్షణ ఇచ్చే HPV వ్యాక్సిన్. ప్రధానంగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే HPV వైరస్ వలన వచ్చే క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుతుంది. 2 డోసులు 6 నెలల గ్యాప్తో తీసుకోవాల్సి ఉంటుంది. 10-12 సంవత్సరాల మధ్య టీడాప్ లేదా టెటనస్, డిప్తీరియా, ఫెర్ట్యుసిస్ వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే వ్యాక్సిన్ ఇప్పించడం తప్పనిసరి.